నమస్తే, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. సయాటికాకు సర్జరీ ఒకటి పరిష్కారమా? వెటిగో అంటే ఏంటి? స్పాండిలైటిస్ కు ట్రీట్మెంట్ ఉందా? ఆటిజం అంటే ఏంటి? ADHDకి పరిష్కార మార్గం ఉందా? ఇలాంటి సమస్యల గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ మధు వారణాసి గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ సయాటికా అంటే ఏంటి, ఎలా గుర్తించాలి, కారణాలు ఏంటి? జనరల్గా మనకు సయాటిక సమస్య చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం. నిజం చెప్పాలంటే చాలా పేషెంట్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. చాలామంది పేషెంట్స్ కూడా ఏంటంటే సయాటిక సమస్య వచ్చిందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఏదైనా బ్యాక్ పెయిన్ అనుకొని అడ్జస్ట్ అయిపోతుంటారు తప్ప దానిపైన అంతగా ఫోకస్ చేయరు, అంత అవేర్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ చెప్తే కానీ అర్థం కాదు అక్కడ. బట్ ఈ సయాటిక సమస్యను ఎలా గుర్తుపట్టాలి అనుకున్నప్పుడు మీకు ఈజీగా గుర్తుపట్టేయచ్చు దాన్ని. ఎందుకంటే ఎప్పుడైనా పేషెంట్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు ఆ నొప్పి మీకు హిప్ దగ్గర నుంచి కింద ఫుట్ వరకు రేడియేట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ హిప్ దగ్గర నుంచి నీ వరకు కావచ్చు, నీ నుంచి ఫుట్ వరకు కావచ్చు. అలా పేషెంట్కు అది పాకుతూ ఉంటుంది నొప్పి. ఆ నొప్పి ఒకటి ఉంటుంది, తిమ్మిరి ఉంటుంది, స్టిఫ్నెస్ ఉంటుంది. ఆ కాలు మీకు పైకి ఒక 90 degreesలో లేపండి అని అడిగినప్పుడు పేషెంట్ తట్టుకోలేరు, చాలా అన్బేరబుల్ పెయిన్ వచ్చేస్తుంది. అంటే పేషెంట్కు ఇలా పైకి ఎత్తు అన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసరికి అతను ఇంకా నా చేత కాదు వచ్చేస్తాడు, నొప్పి ఎక్కువగా ఉంది డాక్టర్ గారు నా చేత కాదు అనేది. అది మనకి ఇండికేషన్ అనమాట ఎప్పుడైనా సయాటిక సమస్యలు వచ్చినప్పుడు. కానీ ఈ సమస్య మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా మంది పేషెంట్ చూశాను కాబట్టి. ఈ పెయిన్ సార్ రెగ్యులర్గా ఉంటుందా పేషెంట్? అంటే మీకు పేషెంట్ అని కంటిన్యూగా ఉంటుంది కదా పెయిన్. తప్పనిసరి అంటే పెయిన్ మీకు లేచినప్పటి నుంచి సఫర్ అవుతూనే ఉంటాడు. ఎందుకంటే మూమెంట్ చేసే కొద్దీ పేషెంట్ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. సో బెడ్ రెస్ట్లో ఉంటే పడుకోకుండా ఉంటే ఏమైనా నొప్పి తెలియదు కానీ బట్ నేచర్ అడవాలన్నా కూర్చోవాలన్నా కింద కూర్చోవడానికి ఛాన్స్ రాదు మీకు. ఏ కొంచెం స్టెప్స్ ఎక్కాలన్నా ఏ కొంచెం మూమెంట్ ఇచ్చినా కూడా పెయిన్ హిప్ నుంచి కింద వరకు లాగేస్తూ ఉంటుంది. దానివల్ల పేషెంట్ ఏంటి భయపడిపోతాడు, ఇంకా నేను నడవలేనని చెప్పేసి కంప్లీట్గా బెడ్ రిన్ అయిపోతాడు పేషెంట్. అందువల్ల మీకు ఏదైనా పేషెంట్ హిప్ టు ఫుట్ పెయిన్ ఉంది అని కానీ తిమ్మిరిలాగా ఉంది, స్టిఫ్నెస్ ఉంది, మంట వస్తూ ఉంది, నడుస్తుంటే ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సయాటికా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే అది డిస్క్ సమస్యలో ఏదో ఒక సమస్య కావచ్చు కాబట్టి. సో సయాటికా కాదనుకున్నప్పుడు మనం MRI తీసుకున్నాం అనుకోండి, L5-S1 మధ్యలో నెర్వ్ ఉంటుంది. ఈ సయాటికా అనేది ఒక పొడవైన నరం అనమాట, బాడీలో చాలా పొడవైన నరం అది. సో ఆ పొడవైన నరపైన ప్రెజర్ పడినప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతుంటుంది. మీకు డిస్క్ దగ్గర L5-S1 దగ్గర డిస్క్ ప్రెస్ అయ్యింది అనుకోండి, దానికి సప్లై చేసే ఏరియాస్ అంతా కూడా దెబ్బతింటాయి సయాటికా. అంటే ఒక నొప్పే కాదు, పేషెంట్కు రేడియేట్ అయినప్పుడు మీకు అది ఎక్కడికైనా పోవచ్చు. బై ఛాన్స్ సెక్సువల్ ఆర్గాన్స్కి పోయిందనుకోండి, పేషెంట్ చాలామంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. సార్ మాకు ఈ సయాటికా వచ్చిన తర్వాత నుంచి సెక్సువల్గా మాకు డిస్టర్బ్ అయిపోతున్నామని చెప్తుంటారు. అదే నొప్పి చాలామంది తిమ్మిరిలాగా వస్తుంటుంది, కొద్దిగా మంట భరించని మంట వస్తుంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఇంకా స్టిఫ్నెస్ తట్టుకుని నడవలేకపోతుంటారు, మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అకంపెనింగ్ సిమ్టమ్స్. అంటే మీకు ఆ నెర్వ్ కంప్రెషన్ వల్ల ఆ డిస్క్ దగ్గర వల్ల దానివల్ల వచ్చే సిమ్టమ్ మేనిఫెస్ట్ అవుతుంటాయి సిమ్టమ్స్. అందువల్ల మనకి ఏంటంటే ఆ సయాటికా నెర్వ్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఆ ఏరియాస్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతుంటాయి మీకు. అందువల్ల పేషెంట్ గుర్తుపట్టడం కష్టం అయిపోతుంటుంది. పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో ప్రాబ్లం చిన్న బ్యాక్ పెయినే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ నెగ్లిజెన్స్ వల్ల పేషెంట్కి ఏంటంటే ఫిజికల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఈవెన్ తన జాబ్కు రొటీన్ యాక్టివిటీస్ కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అంటారు కదా సార్, సర్జరీ లేకుండా వేరే పరిష్కారం ఏం లేదా? జనరల్గా మనకు డిస్క్ సమస్యలు అనేసరికి సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చెప్తుంటారు పేషెంట్స్. ఇప్పుడు నేను కూడా 90% ఆఫ్ కేసెస్ నా దగ్గరికి వచ్చినవన్నీ సర్జికల్ కేసులే. సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు తప్ప డైరెక్ట్గా హోమియోపతికి వచ్చేసి మాకు సయాటికా వచ్చిన సార్ ట్రీట్ చేయని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అంత అవసరాలు వాళ్ళకి ఏమనుకుంటారు, పెయినే కదా నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి. సర్జరీ చెప్పిన తర్వాత అప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటని ఆలోచిస్తారు కాబట్టి. బట్ మీకు ఎలాంటి డిస్క్ సమస్య అయినా, ఇదే కాదు, డిస్క్ బల్జ్ అయినా, డిస్క్ ప్రొట్రూజన్ అయినా, డిస్క్ సయాటికా పెయిన్ అయినా, డిస్క్ రిలేటెడ్ సమస్యలు ఏమున్నా కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ ప్రైమరీ ఆప్షన్ అని అనుకోని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన కేసుల్లో ప్రైమరీ ఆప్షన్ సర్జరీని వాళ్ళు అనుకున్నా కూడా వచ్చినా కూడా దాన్ని ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే మేనేజ్ చేయగలిగాం, పెద్ద ఇష్యూ రాలేదు. అంటే మనకి ఎప్పుడు ఇన్ఎవిటబుల్ తప్పదు అనుకుంటే, ఇంకా పేషెంట్ మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోయింది, ఇంక చేత కావట్లేదు, ఏం చేయలేదంటే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ పాసిబిలిటీ, ఒక ప్లాన్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏం కాదు, ఎందుకంటే ఇంక తప్పదు అనుకునే మూమెంట్లో మనకు. అందువల్ల నేను ఏం చెప్తానంటే డిస్క్ సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా సెకండ్ ఒపీనియన్ హోమియోపతి డాక్టర్ని తీసుకోవాలి. ఏది పేషెంట్ అయినా కూడా తీసుకుంటే సర్జరీ లేకుండా అవసరం వచ్చే ఛాన్స్ ఉంటుంది, మేనేజ్మెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పానంటే వేల కేసులు నేను చూశాను. అవి
చాలా చేస్తుంది. అసలు పేషెంట్స్ కాంప్లికేటెడ్ కేసు కైండ్ ఆఫ్ కేసెస్ మీరు ఏవేవి చూసారో దాని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. రామచంద్రరావు ఏలూరు నుంచి. హలో అండి రామచంద్రరావు గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లోనే మాట్లాడండి. హలో సార్, డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు మోకాలు సార్. ఏమన్నారు? మోకాలు పూట్లండి. ఓకే, అది అయితే సార్ నాకు మెయిన్ బాధ. అది నడుస్తుంటే నొప్పిగా ఉందా? సార్ నడిచి నడలేకపోతున్నాను సార్, 2 కాళ్ళు పెట్టేస్తాయి మోకాలు. ఓకే, మీరేం జనరల్గా మోకాళ్ళ నొప్పి మీ ఏజ్ ఎంత అన్నారు? నా ఏజ్ 67 సార్. 67? జనరల్గా మనకు 50 years 55 years దాటిన నొప్పులు సహజంగానే వస్తుంటాయి. మీకు మోకాళ్ళ నొప్పి బోన్స్ అరగడం వల్లే కావచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే కింద కూర్చోకూడదు, గుర్తుపెట్టుకోండి. మోర్ దాన్ 10 kgs బరువు ఉండేది టక్కన ఎత్తకూడదు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మెట్లు ఎక్కేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీకు ఈ నొప్పులు మీకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సర్జరీకి వెళ్ళే నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలి అనుకునే స్టేజ్ కంటే కూడా ఒకసారి మీరు ఒక మంచి హోమియో డాక్టర్ మీరు కన్సల్ట్ కావాలి. మీ అక్కడ దగ్గరలో ఒక మంచి హోమియో డాక్టర్ కలవండి, ఒక క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ను, పేరున్న హోమియో డాక్టర్ని కలవండి. మీరు తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో నాకు ఈవెన్ సర్జరీ చెప్పిన తర్వాత నా దగ్గరికి వస్తారు చాలామంది కూడా. ఎవరికి అంత అవసరం రాకుండా చేశాను, హ్యాపీగానే ఉన్నారు. కాబట్టి మీరు ఒక మంచి హోమియో డాక్టర్ని కలవండి. డైట్లో కొంచెం ఆకుకూరలు బాగా తీసుకోండి, కాస్త పాలు తాగండి, కొంచెం ఎక్కువ హెవీ యాక్టివిటీస్ తగ్గించుకోండి. అంటే మరి ఏదో దూకేయాడు, సైక్లింగ్ ఎక్కువ చేయడాలు, మెట్లు ఎక్కేయడాలు, ఫాస్ట్గా ఇలాంటివన్నీ చేయకండి. కొంచెం స్లో చేసుకోవాలి, ఈ ఏజ్లో మీకు తప్పదు కాబట్టి. సో అలా మెయింటైన్ చేసుకుంటూ మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే కన్నా తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ పరిగి నుంచి కృష్ణవేణి గారు రెడీగా ఉన్నారు. హలో అండి కృష్ణవేణి గారు. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సరే. హలో, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. కృష్ణవేణి గారు, డాక్టర్ గారితో డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్ లో పెట్టండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. రోజు తలని బాగా నొస్తుంది సార్, సాయంత్రం అయితే ఎందుకు అర్థమైతలే, ఎంత చూపించుకున్నా గానీ. తలనొప్పి వచ్చినప్పుడు వాంతులు ఏమైనా అవుతున్నాయా? ఏం లేదు సార్. వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంటుందా? ఏం లేదు సార్. అంటే తలనొప్పి వచ్చే ముందు మీకేం తెలియట్లేదా? వస్తుంది అని తెలియడం కానీ, ఎండకపోతే రావడం కానీ, ఆలోచిస్తే రావడం కానీ, ఎక్కువ టీవీ చూస్తే రావడం కానీ అట్లా ఏమైనా తెలుస్తుందా? ఏం లేదు. ఇంకా మీకు జనరల్గా తలనొప్పి వస్తుంది, ఏమీ లేదు అనుకుంటే మాత్రం అది మామూలు హెడేక్ కిందకి తీసుకోవాలి. కాబట్టి ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఎందుకంటే చూసి కానీ చెప్పలేము ఇది. ఎందుకంటే చాలామంది మందికి వచ్చే హెడేక్స్ మైగ్రేన్ హెడేక్, క్లస్టర్ హెడేక్ అని చెప్తుంటారు. కాబట్టి మీరు ఒక పని చేయండి, మీరు దగ్గరలోనే ఉంటే ఒకసారి రండి, చూస్తాను సరే, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తారు. పెద్దగా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా వస్తుందో మీరు చెప్పలేకపోతున్నారు, కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. అందువల్ల మనకు ఇది ఎందుకు నేను కూడా చెప్పలేను. కాబట్టి ఒకసారి పర్సనల్గా మీరు కలిస్తేనే మంచిది అనిపిస్తుంది, దగ్గర అయితే కన్నా. మరో కాలర్ సురేష్ అనంతపురం నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి సురేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. భార్య మిసెస్ సార్. ఓకే, దాదాపు వాటర్ చేంజ్ చేసేందుకు తక్కువ వస్తుంది సార్. ఓకే, తక్కువ వచ్చి గల్ల వస్తుంది సార్. రావడం ఇప్పుడు కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు సార్. నిద్రపోతేనే బాగా నిద్రలో తక్కువ వస్తుంది సార్ మామూలుగా. ఓకే, ఏం సార్ దాని ప్రాబ్లం? ఇది మీకు వాటర్ చేంజ్ వల్ల కూడా వస్తుంది, నిద్రపోతూ కూడా వస్తుంది, పడుకున్నప్పుడు అనుకుంటే మీకు అలర్జీ కావచ్చు అది. ఎందుకంటే అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంటుంది. వాటర్ చేంజ్ కావచ్చు, వెదర్ చేంజ్ కావచ్చు, ఫుడ్ చేంజ్ కావచ్చు, క్లైమేట్ వేరియేషన్స్ కావచ్చు. ఇవి నిద్రపోయినప్పుడు మీకు డస్ట్ వల్ల కూడా కావచ్చు, ఇంట్లో డస్ట్, ఫ్యాన్ ఎయిర్ కావచ్చు, ఫ్యాన్ వల్ల వచ్చే డస్ట్ కావచ్చు. కాబట్టి మనకి అలర్జిక్ కాఫ్ వచ్చింది అంటే మాత్రం ట్రీట్మెంట్ పార్ట్ చాలామంది డిలే అవుతుంటుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ అలర్జీతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అలర్జీస్లో హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను లక్షల కేసులు చూశాను వీటిని. అసలు ఎంత బ్లైండ్గా అంటే
చాలా సఫర్ అయ్యే ఆస్థమాటిక్ పేషెంట్ కూడా హోమియోపతి వాడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అంటే చిన్నపిల్లలే స్టార్ట్ చేస్తాం కదా మనం 5-6 అప్పుడే, ఈవెన్ 20 years వచ్చినా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఒక మంచి హోమియో డాక్టర్ని మీకు దగ్గరలో కలవండి, తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి హోమియో డాక్టర్ మీరు కలిస్తే కనుక ఇది పెద్ద సమస్యే కాదు, సింపుల్గా తగ్గిపోతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, మీరు 20 years నుంచి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా, సయాటికాకి సంబంధించి ఎలాంటి కేసెస్ చూశారు, కొన్ని చెప్తారా? జనరల్గా నా ప్రాక్టీస్లో నేను చూసిన కన్నీ కూడా ఆల్మోస్ట్ సర్జికల్ కేసులే. అంటే సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు 80 to 90% ఆఫ్ కేసెస్ సర్జికల్ కేసులే. ఏదో 10% త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిన వాళ్ళు ఉంటారేమో జనరల్గా తప్ప, బట్ మెజారిటీ అల్లోపతి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న తర్వాతే వచ్చారు. ఇక్కడంటే నేను చూసిన కేసు ఎలాంటివి అంటే చాలా అవి అన్బెరబుల్ పెయిన్. అంటే పేషెంట్స్ మనకు దూరం నుంచి అవుట్ స్టేషన్ పేషెంట్స్ నాకు ఎక్కువగా ఉంటారు. అనంతపురం, కదిరి, కడప, కాకినాడ, రాజమండ్రి ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ వస్తూనే మన దగ్గరికి ఒక అటెండెంట్తో అన్ని వీళ్ళు పట్టుకొని వస్తారు, పట్టుకొచ్చి మన సోఫా పైన పడుకోబెడతారు లేవలేకుండా. అసలు ఈవెన్ మన లోపల వచ్చే ఛాన్స్ కూడా వెయిటింగ్ టైం పడుతుంది కాబట్టి ఈవెన్ మన రూమ్లోకి పోయి వేరే రూమ్లో పోయి పడుకునేస్తారు పేషెంట్స్ లేవలేమని చెప్పి. అంత సివియర్ పెయిన్తో వస్తారు వాళ్ళు. అంటే అడుగు వేయలేని స్టేజ్ అనమాట. ఈలో పని ట్రై చేసి ఇంకా అంటే వాళ్ళు ట్రై చేయడం అంటే డైరెక్ట్గా వెళ్తారు, సర్జరీ చెప్తారు, అప్పుడు హోమియోపతికి వస్తారు అంతే. ఇంకా ట్రై చేసేది ఏం లేదు అక్కడ. మీకు సర్జరీ చెప్పారు కాబట్టి అప్పుడు ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు కదా ఎవరైనా కూడా, అప్పుడు ఎవరో రెఫరెన్స్ ఇస్తే వస్తుంటారు కాబట్టి. బట్ ఇంత స్టేజ్లో ఉన్న పేషెంట్స్ మెజారిటీ నేను 80% ఆఫ్ కేసెస్ అన్ని కూడా ఇలాంటి కేసులే చూస్తాను. అంటే అసలు లేవలేని స్టేజ్ వచ్చిన వాళ్ళు, అటెండెన్స్తో వచ్చిన వాళ్ళు, ఆటో కార్లు వేసుకొచ్చేసి ఎత్తుకురాలేక దట్ వాళ్ళు ఎక్కడి నుంచి దూరం వాళ్ళు కదా, నైట్ అంతా జర్నీ చేసి వస్తుంటారు పాపం. అలాంటి కేసుల్లో కూడా మనకు ఒక 1 month 2 months మెడిసిన్స్ వాడిన తర్వాత పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా మేనేజ్ అయిపోతుంది. అంటే పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. అందువల్ల పేషెంట్ ఏంటంటే 2వ నెలలోనే 3వ నెలల మందిరికి వచ్చినప్పుడు నడిచి వచ్చేస్తున్నారు వాళ్ళు, ఏ ట్రైన్లోనే వచ్చేస్తున్నారు. వాళ్ళే చెప్తారు, సార్ మీరు నన్ను మర్చిపోయారు, నేను మీ దగ్గర పడుకున్నాను, మీకు అర్థం కాలేదు, అంత సివియర్గా వచ్చాను, మీరు నన్ను గుర్తుపట్టట్లేదు సార్ అని. అంటే మనం గుర్తుపట్టకపోవడం అంటే మీకు నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ ఫేస్ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో అంత సివియర్ కేసులో ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ ఈజీగా ఉన్నప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ సమస్య ఉంది అన్నప్పుడు సర్జరీ అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక మంచి హోమియో డాక్టర్ని కన్సల్ట్ కావాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా దాని రెస్పాన్స్ ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది. ఓకే, మరో కాలర్ విజయవాడ నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు. హలో అండి చంద్రశేఖర్ గారు. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్, మా బాబు గురించి ఫోన్ చేశాను. చెప్పండి సార్. మా బాబు ఇప్పుడు 12 years అండి. మా బాబుకి పుట్టినప్పుడు మా మిస్సెస్ కి అదే పురికి వాదం అంటారు కదా సార్, ఎట్లకి ఓకే అలాంటిది ఏదో వచ్చింది సార్. ఆ బాబు పుట్టినప్పుడు ఒక 10 minutes వరకు ఏడవలేదు సార్. ఓకే. తర్వాత ఒక 6 days కు 7 days కు NIC లో ఉంచిన తర్వాత కొంత స్పృహలోకి వచ్చాడు. తన బాబు వీక్ గా పుట్టాడు, పుట్టడమే 1.5 kgs తో. అయితే ఆ బాబు ఇప్పుడు 12 years వచ్చింది సార్. మధ్యలో చిన్న బాబు ఉన్నప్పుడు ఒక 1 year బాబు టైంలో కొంచెం హై ఫీవర్ మీద ఫిట్ లాగా వచ్చింది సార్. ఓకే. ఆ తర్వాత లేదు కానీ సార్, ఇప్పుడు ఆ బాబు 12 years వచ్చిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయంటే సార్, ఒకటి కళ్ళు బాగా తేలేస్తూ ఉంటుంటారు సార్. మరి ఎందుకు తేలేస్తుంటారో తెలియదు. కళ్ళు బాగా తేలేస్తుంటుంటాడు, ఎప్పుడు తేలేస్తుంటాడో కూడా తెలియదు సార్. ఒక్కో రోజు ఫుల్ డే హ్యాపీగా ఉంటే తేలేడు, ఒక్కోసారి నిద్ర మొత్తం నుంచి లేదు తేలేస్తుంటాడు, బాగా అల్లరి చేస్తుంటాడు సార్. హ్యాండ్ రైటింగ్ బాగోదు, IQ లేదు. నెక్స్ట్ వచ్చి బాగా అల్లరి చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు సార్. ఇంట్లో ఏదైనా డబ్బులు దొరికినా, బయట ఎక్కడ ఏదైనా వస్తువు దొరికినా దొంగతనాలు చేస్తుంటాడు. అది చేసిన నిజము చెప్పడం, మనం పట్టుకున్నా కానీ అది నేను చేయలేదని చెప్తుంటాడు. తెలివిగా మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో తెలియదు సార్. పెద్దోళ్ళు లాగా బిహేవ్ చేస్తుంటాడు. అందులో నేను ఒక సైకియాట్రిస్ట్ ని వెళ్ళి కలిశాను సార్. జస్ట్ ఎందుకైనా మంచిదని ఒక 1 year బ్యాక్ కలిశాను సార్, కరోనా ముందు. కలిస్తే అది అతను అన్నారు సార్, ADHD ప్రాబ్లం అయి ఉంటదండి అని. ఆయన అన్ని విషయాలు అడిగారు సార్. ఈ బాబు ఒక మ్యాథ్స్ తప్ప అది ఏమీ తెలియదు సార్. 13 years వచ్చినా అక్కడ పేరు తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కూడా వంకర దగ్గరగా రాస్తారు సార్. తెలుగు అయితే అసలు రాదు. అది ఇంగ్లీష్ అట్లాంటివి కూడా రాయలేడు. నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు సార్. చెప్పిన పని వినాడు. పొద్దున మనకి వెళ్ళిపోతే ఇంట్లో నుంచి నైట్ పని అతని ఇష్టం, అతని మైండ్ లో ఏముంటే చేసుకుంటా వెళ్ళిపోతుంటారు సార్. అసలు ఏది
అంటే ADHD ఇష్యూలో మీకు మెమరీలో కొంచెం అంత పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు. ఎందుకంటే ADHD పేషెంట్ హైపర్ యాక్టివ్ పేషెంట్. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటాడు, ఇంపల్సివ్గా ఉంటాడు. అంటే అటు ఇటు తిరుగుతుంటాడు తప్ప ఎక్కడ ఒక చోట నిలబడి పేషెంట్. ఇన్అటెంటివ్ అనమాట. ఇన్అటెంటివ్ అంటే దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయడు, ఫోకసింగ్ ఉండదు, కాంటాక్ట్ ఉండదు. ఏమైనా చెప్తే కూడా హడావిడి అయిపోతుంది, చేసిన పని చేస్తూ అంటుంటాడు. సో ఇది ADHDనా లేకపోతే మీకు ఫిట్స్ వచ్చిన హిస్టరీ ఉంది కాబట్టి అది ఇంపాక్ట్ అయిన బ్రెయిన్ పైన పడిందా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీకు మెమరీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ADHDలో మెమరీ కూడా బాగానే ఉండొచ్చు కానీ బట్ పేషెంట్లో ఉండే హరీడ్నెస్ అనమాట. అంటే వాడు నిలబడలేడు, చోట పరిగెత్తునే ఉంటాడు. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే మీరు చెప్పిన కంప్లైంట్స్ కొంచెం మిక్స్ అవుతున్నాయి. ADHDలో కనిపిస్తున్నాయి, ఏమైనా పోస్ట్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఫిట్స్ తర్వాత, దాని సరైన మెడికేషన్ మీరు వాడలేదు తెలియదు కాబట్టి ఒకసారి నన్ను అడిగితే మీరు న్యూరాలజిస్ట్ కూడా చూపించారు కాబట్టి ఒకసారి దాని ఎఫెక్ట్స్ చూడండి. ఒకసారి IQ అసెస్మెంట్ కూడా చేయించండి మీ దగ్గరలో ఉండే ఇదిలో. ఆ రిపోర్ట్ తీసుకుని మీరు నా దగ్గరికి వస్తే కనుక తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే ఈ కేసును నేను మళ్ళీ లోకల్ డాక్టర్కి చూపించమని నేను చెప్పలేదు. ఎందుకంటే దానికి ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ చూడాల్సి వస్తుంది. సో మీరు నా దగ్గరికి తీసుకొస్తే అది ADHD అయినా కూడా ఆటిజం అయినా సరే పోస్ట్ ఎఫెక్ట్స్ అయినా సరే కంట్రోల్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఒక్కసారి ఆ రిపోర్ట్ తీసుకోండి, IQ అసెస్మెంట్ చేయించండి, న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసేసుకోండి. ఆ రెండు తీసుకుని నా దగ్గర రండి, తప్పనిసరిగా పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఆటిజము ADHD కేసులు చూస్తుంటాను కాబట్టి వాళ్ళలో చాలా మంచి మార్పు వస్తుంది. సో మీరు పెద్దగా వరి అవసరం లేదు. ఇంకా చిన్నవంటారా, అబద్ధాలు చెప్తారు, ఇవన్నీ కూడా మీకు కామన్గా ఒక టెంపర్మెంట్లో ఒక్కొక్క పిల్లాడికి డిఫర్ అవుతుంటాయి. దాన్ని కూడా మన హోమియోపతి హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి మీరు ఒకసారి వస్తే కనుక నేను సరైన పరిష్కారం మీకు చూపిస్తాను. సరే, మీరు ఆటిజం అన్నారు కదా, ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లల్లో ఇది చూస్తున్నాం. అసలు ఎలా గుర్తించాలి సార్ దాన్ని? జనరల్గా మనకు ఆటిజం పేషెంట్ కూడా చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే అది 2 years లోపలే గుర్తుపట్టాలి. ఎప్పుడు కూడా 2 years లోపల. చాలా మంది పేషెంట్స్ 2 years దాటిపోయిన తర్వాతే మన దగ్గరికి వస్తారు. ఆల్మోస్ట్ 5 years, 6 years, 7 years తర్వాత వస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా ఉన్నా కూడా అవేర్నెస్ లేకపోవడం కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు. అంటే ఇది ఏముందిలే, లేట్ డెవలప్మెంట్ ఏమో కదా, ఇప్పుడు మనకి ఇళ్ళలో ఎలా ఉంటారు, ఇంకా మాటలు రాలేదంటే వస్తాయిలే, కొందరికి లేట్గా వస్తాయిలే అంటారు అనేసి మనం వదిలేస్తాం, పట్టించుకోము. అంటే మన పేరెంట్స్ ఆ వర్డ్లో చెప్పే మన పెద్దవాళ్ళంతా కొందరికి లేట్గా వస్తాయి, కొందరికి 2 years తర్వాత వస్తాయి, దాని గురించి ఎందుకు అంత రాద్ధాంతం అని చెప్పి వదిలేస్తుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే ఆటిజం ఎప్పుడు మీకు 2 years లోపలే గుర్తుపట్టచ్చు. పేషెంట్ ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే ఆ 2 years లోపల పేషెంట్లో డిలే డెవలప్మెంట్ అవుతుంటుంది. అంటే మీకు యాక్టివిటీ స్లో అయిపోతుంటాయి. అంటే పేషెంట్ మన పాపను మాట్లాడుతున్నాం అనుకోండి, ఏది వినదు సరిగా, ఐ కాంటాక్ట్ ఉండదు, పాపకు ఐ కాంటాక్ట్ లేకుండా ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడు పేరు పెట్టి పిలిచామనుకోండి, పలకరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. ఏదైనా ఒక పని చేస్తుంటే అదే పైన ఉంటారు తప్ప మన దానికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు మీకు. అంటే పేషెంట్ మనం చెప్పేదానికి ఆ పాప రియాక్ట్ కాదు, రెస్పాండ్ కాదు అనమాట. ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయనుకున్నప్పుడు తప్పనిసరిగా పేరెంట్స్ గుర్తుపట్టాలి. ఈ సంథింగ్ ప్రాబ్లం ఏదో వస్తూ ఉందని, ఆటిజం వస్తూ ఉందా, వేరే ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయని తెలుసుకోవాలి. కానీ ఈ 2 years పీరియడ్లో పేరెంట్స్ కన్నా చాలామంది పేరెంట్స్ గుర్తుపట్టట్లేదు. అందువల్ల మీకు ఏమవుతుంది, మీకు ఆటిజం డెవలప్ అయిపోయిన తర్వాత మందిరికి వస్తున్నారు. మెజారిటీ మందిరికి వచ్చే పేషెంట్స్ అంతా ఎక్కువ NRIs ఉంటారు. ఎక్కువ నాకు వచ్చిన పేషెంట్స్ 80% NRI పేషెంట్స్. అక్కడ ఆటిజం ఎక్కువగా కనిపించింది మనకంటే కూడా. ఎందుకంటే మీకు అక్కడ ఏమైందంటే పేరెంటల్ కమ్యూనికేషన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, పొద్దున సాయంత్రం పేరెంట్స్ బిజీగా ఉండడం కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ లేకపోవడం ఒకటి, అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఒక టీవీ ఇచ్చేయడము లేదా ఫోన్ ఇచ్చేయడము జరిగిపోతుంటుంది, దాన్ని చూసుకుంటూ ఉంటారు వీళ్ళ. ఇక్కడ దెబ్బ కొట్టేస్తాను పిల్లలకందరికీ కూడా. అందువల్ల మీకు నేను చూసిన 80% ఆఫ్ కేసెస్ అన్ని కూడా అక్కడ పుట్టిన పిల్లలకే వచ్చాయి. అది రీజన్ స్పెసిఫిక్గానే మనం ఫారిన్ అని చెప్పలేం. కానీ నా డౌట్ ఏమంటే పేరెంటల్ సపోర్ట్ లేకపోవడం కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావట్లేదు అక్కడ. అదే ఆ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ అమ్మ నాన్నతో అందరూ కలుస్తూ ఉన్నారు, పేరెంట్స్తో కలిసినప్పుడు ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నాడు మళ్ళీ. అంటే ఇక్కడ ఏమైంది, వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతుంటారు అక్కడ, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంతా కూర్చొని పెట్టుకొని. సో ఈ టైప్ పేరెంట్స్ ఎక్కువగా ఆటిజంలో మనకు కనిపించిన పేషెంట్స్ అక్కడ వాళ్ళే కాబట్టి, మన ఇండియాలో కూడా ఉన్నారు కానీ బట్ మెజారిటీ కేసెస్ అక్కడే ఉన్నాయి మనకు. అందువల్ల పేరెంట్స్ ఎప్పుడు కూడా 2 years లోపల గుర్తుపట్టాలి ఆటిజం పేషెంట్. అంతేగాని జాబ్ కదా అనుకొని వాళ్ళ కెరీర్ కదా నాకు ఇంపార్టెంట్, పిల్లలు ఏముంది అనుకుంటే చివరికి జీవితాంతం సఫర్ కావాల్సి వస్తుంది. ఓకే, మరో కాలర్ ఉషా నెల్లూరు నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి ఉషా గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సరే మేడం, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎక్కువగా తుమ్ములు, జలుబు ఇట్లాంటి ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే. వాటితో కళ్ళు దురద, చెవులు దురద ఇలాంటి బాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఓకే. ఆల్రెడీ హోమియోపతి వాడుతున్నాను సార్ 1 month నుంచి. అంటే ఈ మంచియేనా లేదా?
మీకు చెప్పేసి ఎన్ని నెలలు వాడాల్సి వస్తుంది? మీకు వచ్చి అది జలుబు తుమ్ములు చాలా సింపుల్ ప్రాబ్లం అండి, చాలా సింపుల్. ఏమైనా మామూలుగా ఇప్పుడే పాస్ అయిన హోమియోపతి డాక్టర్ కూడా హ్యాండిల్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఎంట్రీ లెవెల్లోనే చాలామంది హోమియో డాక్టర్స్కి ఇలాంటి కేసులు వస్తాయి కాబట్టి మీరు ఇంకా తగ్గలేదు ఉంటే మాత్రం ఏదైనా సరే హోమియోపతి ఒక 3 months మీరు వెయిట్ చేయాలి అంతే. 3 months తర్వాత కూడా తగ్గలేదంటే డాక్టర్నైనా మార్చుకోవాలి, లేదా డాక్టర్తోనే డిస్కషన్ పెట్టుకోవాలి. అంతేగాని మరి హోమియోపతి కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా ఒపీనియన్. ఎందుకు చెప్తున్నానంటే 3 months తర్వాత కూడా రిలీఫ్ రాలేదంటే అది ఇంటర్ప్రిటేషన్ పేషెంట్ దగ్గర నుంచి తప్పు ఉండాలి, డాక్టర్ దగ్గర తప్పు ఉండాలి, ఇద్దరిలోనే ఉంటుంది. కాబట్టి అలానే వేలాడుతూ కూర్చోవడం మంచిది కాదు. ఒకసారి మీ డాక్టర్తో మాట్లాడండి, ఆటోమేటిక్గా మీకు చెప్పండి కేసు ఏంటి ఇలా ఉంది నాకు అని చెప్పి రిలీఫ్ ఇస్తాడు. బై ఛాన్స్ రిలీఫ్ రాలేదనుకుంటే డాక్టర్ని మార్చుకోండి, ఏం కాదు. ఎందుకంటే అలర్జీ అనేది హోమియోపతి చాలా సింపుల్ కేసు, ఎందుకంటే బ్లైండ్గా చూసేది. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంట్రీ లెవెల్లో 10 years బట్టి అలర్జీస్ చూశాను. 100 మంది పేషెంట్స్ ఉంటే నాకు 90 మంది అలర్జీ వాళ్ళే ఉంటారు. అంత బ్లైండ్ ట్రీట్మెంట్ అంటే చూసుకోకుండా ఇచ్చే ట్రీట్మెంట్, అది రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్కి. సో మీరు ఒక్కసారి డాక్టర్ నుంచి మాట్లాడండి, కుదరకపోతే డాక్టర్ని మార్చుకోండి. హోమియోపతిలో అలర్జీ తగ్గలేదని చెప్పడం చాలా నచ్చదు కూడా, అవసరం కూడా లేదు. అది చాలా మరో ఈజీగా. కాలర్ ఉన్నారండి, సుభద్ర గారు కాకినాడ నుంచి. హలో అండి సుభద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. అదండి నోరు అండి 2 సంవత్సరాలు బట్టి పుళ్ళు కింద అయిపోయిందండి నోట్లో అని. ఓకే. ఎన్ని హాస్పిటల్ తిరిగానండి, కాకినాడ రాజమండ్రి అన్ని తిరిగానండి. మందులు ఇస్తున్నారు, చూపులు ఇస్తున్నారు, తెగిలిపోతుందండి. పళ్ళు కింద శుభ్రం ఎర్రగా వచ్చేసి పెగిలిపోయి బద్దలాసిపోయి పుళ్ళు కింద వచ్చేసిందండి. పళ్ళు పైన దంతాల కింద నోరు అంతానండి. ఓకే. నోరు అంతానండి, చూపులు రాస్తానండి, మందులు వేసుకుంటున్నానండి. అది ఎక్కడ తగ్గుతా లేదండి. ప్రైవేట్ గా వాడానండి, ధర్మాస్పత్రిలో వాడానండి, తగ్గుతా లేదండి. అంటే మీ కేసులో పుళ్ళు అంటున్నారు, ఏమైనా 4 పైన పుళ్ళు వస్తున్నాయా, లేదా చీక్స్ దగ్గర ఇక్కడ లోపల ఏమైనా వస్తున్నాయా చూసుకోండి ఒకసారి. అవి రావడానికి చాలా కారణాలు ఉంటాయి మీకు. ఎందుకంటే లైకెన్ ప్లానస్ కావచ్చు, లేకపోతే అల్సర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఆకలి సరిగా లేకపోయినా, డైజెస్టివ్ సిస్టమ్ సరిగా లేకపోయినా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే పంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా రావచ్చు, పళ్ళు షార్ప్గా ఉన్న రావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఒక మంచి డాక్టర్ని కలిస్తే చెప్పగలుగుతాడు మీకు. ఎందుకంటే చాలా సింపుల్ ఇష్యూ, అది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొందరికి చాలామంది పేషెంట్స్లో కనిపిస్తుంది ఇది. మీరు కుదరలేదు అనుకుంటే మాత్రం ఎప్పుడైనా ఒకసారి మీరు హైదరాబాద్ రాగలితే కన్నా మీకు పరిష్కారం చూపిస్తాను. ఎందుకంటారా అది అల్సరా కాదని చూడాలి. కాబట్టి మీరు చెప్పిన ప్రకారం నోటి పూతలాగా కావచ్చు, లోపల ఏమైనా వేరే ఇష్యూస్ కూడా కావచ్చు. చాలామంది పేషెంట్స్ అలాంటివి వచ్చినప్పుడు ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా తగ్గదు. అది మెయిన్ కాజ్ అక్కడ మనం పట్టుకుంటే కానీ తగ్గదు. కాబట్టి ఒకసారి మీరు మంచి డాక్టర్ గానే చూపించిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కు, లేదు ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడండి, నాకు చూపించింది అది ఉన్నప్పుడు నేను తప్పనిసరిగా మీకు పరిష్కారం ఇస్తాను. ఎందుకంటే ఇప్పటికీ అందరు డాక్టర్ని తిరిగారు కాబట్టి ఇంకా తిరగమని చెప్పడం కూడా భావ్యం కాదు. కాబట్టి ఒకసారి నేను వీడియో కాల్లో నేను చూసినా కూడా మీకు హ్యాండిల్ చేయగలుగుతాను, పెద్ద ప్రాబ్లం లేదు. ఆ పని చేయండి. అలాగే సార్ హోమియోలో పెయిన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం మాట్లాడిన సయాటికా అయి ఉండొచ్చు, స్పాండిలైటిస్ అయి ఉండొచ్చు, వీటన్నింటి జనరల్గా చాలా మంది పేషెంట్స్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ అంటే హోమియోపతి ఏం పని చేస్తుంది అనుకుంటారు. ఎందుకంటే మీకు నొప్పి వస్తేనే కాంబిఫామ్, బ్రూఫినో, పారాసిటమాల్ వేసుకోవాలని ఒక కాన్సెప్ట్ మంది. ఇప్పుడు నేనైనా అదే స్టేజ్లో వేసుకోవాల్సింది, ఎవరైనా అదే కాన్సెప్ట్తో ఉంటారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే నేను చూసిన కేసులు సయాటికానే కాకుండా ఈ క్యాన్సర్ కేసెస్ కానీ, పెయిన్లో పాలియేటివ్ ట్రీట్మెంట్లో, ప్లస్ ఈ పెయిన్స్, ఈ కీళ్ళ నొప్పులు కానీ, సయాటికా కానీ ఏదైనా సరే వీటి పెయిన్ మేనేజ్మెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే చాలా క్రూషియల్ రోల్. ఎంతంటే మీకు నేను చెప్పాను కదా, అంత సీవియర్గా వచ్చిన పేషెంట్ కూడా 1 monthలో పెయిన్ తగ్గింది అనడము. ఈవెన్ క్యాన్సర్ కేసులో మన రూమ్ చాంబర్లో కూర్చున్నప్పుడే అన్బేరబుల్ పెయిన్ డాక్టర్ గారు నాకు ఏదో ఒకటి రిలీఫ్ ఇవ్వండి అని అడుగుతారు పేషెంట్స్. నోట్లో మనం మందు వాడిన తర్వాత 1 hourలో పేషెంట్ కంఫర్టబుల్ జోన్లోకి వెళ్తాడు. అంటే అంత నొప్పి కూడా నాకు కొంచెం రిలీఫ్గా ఉంది, హ్యాపీగా ఉంది, మీరు కూర్చోగలుగుతాను ఇంకో 2 hours అని చెప్పి స్టేజ్కి వెళ్తారు. మన పేషెంట్స్ ఏంటంటే వెయిటింగ్ హాల్లో ఉండినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏదో ఒక మందు డాక్టర్ చేసి తీసుకురా, నాకు నొప్పి తగ్గితే చాలు, తర్వాత అయినా వెయిట్ చేస్తాననే రకాలు ఉంటారు. అలా అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది హోమియోపతి పాలియేటివ్ కేర్లో కూడా మీకు. బట్ ఇక్కడ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్. సరైన డ్రగ్ కన్నా పడా, సరైన డాక్టర్ చేతిలో పడితే కన్నా అది రాంబాణం లాగా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు ఇచ్చుకుంటూ పోతుంటే వేస్ట్ అయిపోతుంది అది. ఓకే, మరో కాలర్ మధు రాజమండ్రి నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి మధు గారు. అదేండి మా వారు పడిపోయారండి, బాలు మార్చారండి. డాక్టర్ గారితో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. హలో డాక్టర్ గారు చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా. హలో టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్ లో క్లియర్ గా మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. దూరంగానే చెప్పండి. హలో చెప్పండి. అది
ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు 2 states లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు, అంటే పరిష్కారం ఏం చెప్తారు, అసలు ఏం కేర్ తీసుకోవాలని చెప్తారు? జనరల్గా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ లాగా నేను చెప్పాలనుకుంటే మీకు పేషెంట్కి ఎవరికైనా సరే ఎలాంటి సమస్య వచ్చినా సరే, అది సయాటికా కావచ్చు, డిస్క్ సమస్య కావచ్చు, ఏదైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే, అంటే అన్ని చోట్ల తిరిగి మేము ఫెయిల్ అయిపోయాం, నా చేత కాలేదు, అది హోమియోపతి వాడాం, అల్లోపతి వాడాం, ఆయుర్వేద వాడాం, యునాని వాడాం అని చెప్పినా కూడా, బట్ నేనంటే ఏదైనా సరే ఇలాంటి డిస్క్ సమస్యలకైనా సరే ఏదైనా సరే సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా హోమియో డాక్టర్ని అప్రోచ్ కావాలి, ఒక మంచి హోమియో డాక్టర్. మళ్ళీ పేషెంట్స్ ఏమంటారు, చాలామంది హోమియోపతి కూడా వాడామండి తగ్గలేదేదో మీరు మళ్ళీ చెప్తున్నారే అంటారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు పేషెంట్స్, రాంగ్ డెసిషన్ ఏంటి, హోమియోపతి అంటే సార్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కాకుండా ఏదో మామూలు ఒక జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఏదో మందు ఏదో ఫ్రీగా ఇస్తున్నారు, అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇస్తారని చెప్పి తీసేసుకుని వేసుకొని హోమియోపతి పని చేయలేదు అంటుంటారు. అది తప్పు అంటారు. ఒక హోమియో డాక్టర్ని ఎంచుకోవడం. మీరు ఇంతకుముందు ఒక కాలర్తో అన్నారు మీ సైడ్ నుంచి అయినా ప్రాబ్లం ఉండొచ్చు అని, అంటే డైట్స్ విషయంలో ఏమైనా కేర్ఫుల్గా ఉండాలా? అంటే మీకు ఇక్కడ మీకు చెప్పాను కదా, మీకు సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఎందుకంటే మీకు ఇక్కడ మంచి డాక్టర్ని వెతుక్కోకపోతే ఏ పేషెంట్ ఏం చేయలేడు, వేస్ట్. అందువల్ల మీకు ఎంత దూరమైనా ఎంత ఎదురున్నా కూడా డాక్టర్ కోసం వెళ్ళాల్సింది పేషెంట్. అంతేగాని మేము ఎక్కడ అమెరికాలో ఉన్నాం రాలేమంటే అమెరికా వాడు కూడా ఎందుకు వస్తారంటే బికాస్ ఆఫ్ ట్రస్ట్ డాక్టర్ పైన వచ్చేది, అందువల్ల వస్తున్నారు అంతే వాళ్ళు. ఇక డైటిక్ రెస్ట్రిక్షన్స్కి వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే హోమియోపతి తింటే చాలా మంది ఏమనుకుంటారు, అది వెల్లుల్లి తినకూడదు, ఆనియన్ తినకూడదు, కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, రెస్ట్రిక్షన్స్ వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ హోమియోపతికి ఏం లేవు. ఒక డాక్టర్ చూసి చెప్పగలుగుతాడు, ఆ డిసీజ్ బట్టి ఏమైనా రెస్ట్రిక్షన్స్ చెప్పగలుగుతాడు. హోమియోపతి వాడుతున్నప్పుడు ఏంటంటే కొంచెం హాఫ్ అన్ అవర్ గ్యాప్ పెట్టుకోమని చెప్తాం, కాఫీకి కానీ, టీకి కానీ, స్పైసీ ఫుడ్కి కానీ, గార్లిక్ కానీ, ఇలాంటివన్నీ కూడా. అంటే ఆ స్ట్రాంగ్ ఓడర్ ఉంటాయి కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ దీనిపైన పడుతుందేమో అని చెప్పి అంతే. ఇది ప్యూర్లీ జర్మనీ, ఆరిజిన్ జర్మనీ. ఇది మన ఇండియన్ మెడిసిన్లో పెట్టాం కానీ ఆరిజిన్ జర్మనీ హోమియోపతి. సో జర్మనీలో మీకు వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి, వెల్లుల్లి తినాలా, గార్లిక్ తినాలా, ఆనియన్ తినాలా అని స్పెసిఫిక్గా వాళ్ళు ఏం రాసుకోలేకపోయారు కదా అవన్నీ కూడా. మీకు అక్కడ ఏమవుతుంది, మీకు దానివల్ల ఆ రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఉన్నాయేమో, ఆయుర్వేదకి ఏమున్నాయి, ఇవి కూడా హోమియోపతికి ఉన్నాయని ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోయింది అలా. అందువల్ల మీకు ఏంటంటే నా వ్యక్తిగతంగా చెప్పండి, నేను ఎవరికి రెస్ట్రిక్షన్స్ చెప్పను. పేషెంట్సే అడుగుతూ ఉంటారు, సార్ ఏం మానేయాలి చెప్పండి, ఏం మానేయాలి చెప్పండి అంటే మనకే వాళ్ళు ఫోర్స్ఫుల్గా అడుగుతున్నారు, మానేయమని చెప్పండి అని. మనం చెప్పకపోయినా వాళ్ళే అడుగుతుంటారు. అందువల్ల ఇక్కడ నేను పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టను. ఎందుకంటే నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు అన్నీ తిన్నప్పుడే నీకు రిలీఫ్ ఇవ్వాలి. నేను అంటే నేను అన్నీ మానిపించేసి రిలీఫ్ ఇస్తారు. నేను డాక్టర్గా నా రోల్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ అలర్జీకి వచ్చాడు నా పేషెంట్, ఒక అలర్జిక్ కాఫ్ వస్తుంది అనుకుందాం. సో కోల్డ్ వెదర్ పోతే వస్తుంది, ఐస్ క్రీమ్ తింటే వస్తుంది, నాకు స్పైసీ ఫుడ్ తింటే వస్తుంది, మిల్క్ తాగితే వస్తుంది చెప్పినప్పుడు అవి తీసుకోమని చెప్తాను 1 month తర్వాత. ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకోని నేను చెప్తాను. అంతేగాని అవి అవాయిడ్ చేసేసండి అంటే ఇంకా అవాయిడ్ చేసినప్పుడు నా దగ్గర రానవసరం లేదు. అవాయిడ్ చేస్తే తగ్గిపోతాయి, ఇంక పెద్ద ఇష్యూ కాదు కదా. అందువల్ల అన్నీ ఎక్స్పోజ్ అయినా కూడా రాలేదు అంటే అది హోమియోపతి డాక్టర్ స్పెషాలిటీ. అందువల్ల మీకు ఎప్పుడు కూడా మీకు రెస్ట్రిక్షన్స్ అనేది ఒక డిసీజ్ బట్టి మారుతూ ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ చెప్పాల్సిన అందరికీ అది కామన్, ఏ సిస్టంలో అయినా కామన్. అది బీపీ ఉంది కామన్, డయాబెటీస్ ఉంది కామన్, ఇవన్నీ అందరికీ కామన్. అవి నాకే కాదు ప్రతి సిస్టమ్ వాడికి కామన్ అది. సో అలాంటి రెస్ట్రిక్షన్స్ తీసుకుంటూ మెడిసినల్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే డాక్టర్ చెప్పగలుగుతాడు. అందువల్ల దాని గురించి పెద్దగా ఫోకస్ చేసి మ్యాగ్నిఫై చేసేసి హోమియోపతి అంటే ఏమీ తినకూడదు పోకూడదు అనుకోవడం తప్పది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, కాలర్స్కి కూడా మంచి సొల్యూషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.